హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు వరప్రసాద్. మీరు చూస్తున్న మన ఛానల్ మై కాయిన్ ఇన్ఫో 100% అబౌట్ కాయిన్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ 1 పైసా. ఇది బ్రిటిష్ కాలంలో వచ్చిన కాయిన్. ఒకసారి మనం ఈ కాయిన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది 1 పైసా కాయిన్. చాలా ఏరియాలో దీన్ని చిల్లుకాని అని కూడా అంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది మొలతాడుల్లో వాటిలో కట్టుకొని ఉంటారు ఈ కాయిన్. ఇది మన స్వాతంత్రం రాకముందు ముద్రించబడిన కాయిన్ ఫ్రెండ్స్. ఈ డిజైన్ కాయిన్ మొదటిసారిగా 1943లో ముద్రించారు. 1943, 44, 45, 46లో ఈ డిజైన్కి సంబంధించిన 1 పైసా కాయిన్ ఎటువంటిది ముద్రించబడలేదు. అలాగే చివరిసారిగా 1947లో కూడా ఈ కాయిన్స్ ముద్రించారు ఫ్రెండ్స్. ఈ కాయిన్ ఫ్రంట్ సైడ్ చూడండి, పైన క్రౌన్ కిరీటం ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ ఇండియా అని ఇంగ్లీష్లో ముద్రించబడడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే 1 పైసా అని, కింద ఇట్లా చూడండి 1 పైసా అని దేవనాగరి లిపిలో. అలాగా ఏ సంవత్సరం ముద్రించారనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 1944. ఇక్కడ ఉర్దూలో కూడా 1 పైసా అని ముద్రించబడడం జరిగింది. ఇక్కడ చూడండి కింద మింట్ మార్క్. ఓకేనా? ఈ మింట్ మార్క్ ఇలా ఉంటే ప్రజెంట్ నోయిడా మింట్ మార్క్ మనం ఇలా డాట్ అనుకుంటున్నాం కదా. ఇంతకుముందు ఈ టైంలో నోయిడా లేదు కాబట్టి ఇది ముంబై మింట్ మార్క్. ముంబై మింట్ మార్క్కి ఇలా డైమండ్ కానీ ఇలా డాట్ కానీ ఇచ్చేవాళ్ళు. కోల్కతా మింట్ మార్కు అసలు ఇట్లా ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ లాహోర్ అయితే ఎల్ అని ఉంటుంది ఈ డాట్ ప్లేస్లో. ప్లస్ ఈ కాయిన్ ముంబై, కలకత్తా, లాహోర్తో పాటు ప్రెటోరియా అని సౌత్ ఆఫ్రికా అక్కడ కూడా ముద్రించారు. దానికి ఏంటంటే ఇంకా చిన్న డాట్ ఉంటుంది, మైక్రో డాట్. సో ఈ 4 చోట్ల ఈ కాయిన్ ముద్రించబడడం జరిగింది. ఇలా చూడండి, చుట్టూ తెల్ల డాట్స్గా డిజైన్ చేయబడడం జరిగింది ఈ కాయిన్ని. అలాగే ఈ కాయిన్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇలా చూడండి, ఇలా ఒక లీఫ్. ఓకేనా? మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా, మళ్ళీ ఇక్కడ ఈ నుంచి మళ్ళీ ఇంకో లీఫ్ జాయింట్, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ లీఫ్. చూసారా? అలా చుట్టూతా మొత్తం సరౌండింగ్ అంతా అలా ఇచ్చారు. చాలా యూనిక్ డిజైన్ ఇది. అట్లాగే ఈ కాయిన్ ఎడ్జ్ వచ్చేసి ఫ్లాట్ ఎడ్జ్. ఓకేనా? అదే స్మూత్ ఎడ్జ్ అని కూడా అంటారు. స్మూత్ ఎడ్జ్ ఇది. ఫ్రెండ్స్, ఈ కాయిన్ మెటీరియల్ బ్రాంజ్, కంచు. అలాగే వెయిట్ వచ్చేసి 1.94 గ్రామ్స్. ఈ సైజ్ వచ్చేసి డయామీటరు 21.4 mm. అలాగే ఇన్నర్ రింగ్ డయామీటర్ వచ్చేసి 9.5. షేప్ సర్కిల్ ఐడియా ఉంది కదా. ఈ కాయిన్ ఇంతకుముందు వచ్చేసి క్వార్టర్ అనాస్ అని ఉండేవి, మీకు ఐడియా ఉంటుంది. అవి మనకి రౌండ్ షేప్లో వచ్చాయి. ఒక క్వార్టర్ అనాకి ఈక్వల్ 1 పైసా అనమాట. ఇలా చూడండి, ఇంతకుముందు క్వార్టర్ అనా అని ఇలా ఉండేది. ఓకే, ఒక అనా ఈక్వల్ టు 4 పైస్. సో ఒక పైస్ ఈక్వల్ టు ఒక క్వార్టర్ అనా. బ్రిటిష్ టైంలో మనకి అలా ఉండేది. ఫ్రెండ్స్, ఈ కాయిన్ వచ్చేసి మార్కెట్ వాల్యూ 40 రూపీస్ దగ్గర నుంచి 2000 రూపీస్ దాకా ఈ కాయిన్ మార్కెట్ వాల్యూ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ కాయిన్స్ అయితే తక్కువగా ముద్రించబడతాయో, మార్కెట్లో తక్కువ అవైలబిలిటీ ఉంటాయో అవే మనకి రేట్ ఎక్కువగా ఉంటాయి. 1944 కోల్కతా మింట్ అంటే ఇక్కడ ఈ డాట్ ఉండదు చూసారా, ఈ డాట్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది. ఆ కాయిన్స్ తక్కువగా ఉన్నాయి మార్కెట్లో. సో వాటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది.
అట్లాగే కాయిన్ కండిషన్, ఫైన్ కండిషన్ అని, ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ అని, అన్యూజ్డ్ కండిషన్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఈ వాటి మీద డిపెండ్ చేసుకొని ఈ కాయిన్స్ ప్రైస్ ఉంటుంది. ఇది 40 రూపీస్ నుంచి, అలాగే 1944 కోల్కతా మింట్ కాయిన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్, అన్యూజ్డ్ కండిషన్ అయితే ఆ కాయిన్ వచ్చేసి మనకు 2000 దాకా ధర పలుకుద్ది ఫ్రెండ్స్. అంటే రేర్గా ఉన్న కాయిన్, రేర్గా దొరికే కాయిన్ అది. చూసారు కదా. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.